ఎంత పెద్ద తేడాలైనా రామోజీ గ్రూప్‌కి సంబంధించి చెయ్యగలుగుతాయి. కానీ, ఆ పైన దాన్ని న్యాయస్థానాల్లో శరవేగంగా కొట్టేయించుకోవడంలో అంటే అలాగని జడ్జిలు మేనేజ్ చేస్తారని గాదు. వాళ్ళ లీగల్ టీమ్ అంత పటిష్టంగా ఉంది. స్వయంగా ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంటే వేసిన పెనాల్టీలని కూడా కొట్టేయించుకోగలిగింది. మార్గదర్శి ఫైనాన్షియల్స్ ఆదాయపు పన్ను చట్టంలో సెక్షన్ 21 కింద 271 కింద ఆదాయపు పన్ను విభాగం ఇచ్చిన నోటీసుల్ని తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. నోటీసుల్ని జయలక్ష్మి మిల్స్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మార్గదర్శి ఫైనాన్షియల్స్‌కి ఆదాయపు పన్ను విభాగం 2008లో జారీ చేసిన షోకాజు నోటీసుల్ని సవాల్ చేస్తూ రామోజీరావు, హెచ్‌యుఎఫ్ వేర్వేరుగా 5 పిటిషన్లు దాఖలు చేశారు. వీటి మీద జస్టిస్ పి. శ్యామ్‌కోసిస్, జస్టిస్ సుద్దాల చలపతిరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ మార్గదర్శి ఫైనాన్స్ సంస్థ డిపాజిట్లను నగదు రూపేణా స్వీకరించలేదని స్పష్టం చేశారు. సంస్థకు చెందిన అన్ని లావాదేవీలు చట్టబద్ధమైనటువంటి బ్యాంకింగ్ మార్గాలైన డిమాండ్ డ్రాఫ్ట్లు, అకౌంట్ పేయీ చెక్కుల ద్వారా జరిగాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాకుండా ఐటీ అధికారులు ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 271D కింద అనుసరించాల్సిన చట్టపరమైన ప్రక్రియని అనుసరించలేదన్నారు. హెచ్‌యుఎఫ్‌పై భారీ జరిమానాలు విధించడానికి గల కారణాలని అధికారులు మదింపు ఉత్తర్వులు నమోదు చేయలేదన్నారు. ఇది చట్టపరమైన ప్రక్రియకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదన ధర్మాసనం జయలక్ష్మి మిల్స్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు నేపథ్యంలో హెచ్‌యుఎఫ్‌కి ఆదాయపు పన్ను విభాగం జారీ చేసిన షోకాజ్ నోటీసులను కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.